మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టే గడిచినటువంటి సెషన్కి రాకడ సంబంధమైనటువంటి గుర్తులు, రాకడ సంబంధిత సూచనలో నుండి ఒక 20 సూచనలు మనం ధ్యానించుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని, మహా గొప్ప కృపని మనందరికి కూడా అందించారు. 19వ 20వ రాకడ సూచన ఒకే సెషన్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇంచుమించుగా సిమిలర్గా ఉంటాయి. అలాగే రెండు కలిసి చెప్పడం కూడా చాలా అవసరం కనుక 19వ 20వ రాకడ సూచన ఒకే సెషన్లో మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేశాను. ఈ రోజున 21వ రాకడ గుర్తు, 21వ రాకడ గుర్తు ఒకసారి ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకొని తిమోతికి రాసిన 2వ పత్రిక వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన 13:5వ వచనము. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఏం చేయబడిందంట? ఇయ్యబడెను. తర్వాత మరియు 42 నెలలో తన కార్యమును జనుపు అధికారము దానికి ఏమైంది? ఏర్పాటాయను అనేటువంటి మాట కనబడతా ఉంది. దేవదూషణలు, డంబపు మాటలు పలికేటువంటి ఒక నోరు దానికి ఇయ్యబడెను అనేటువంటి పాట ఉపయోగించబడింది. ఆ వ్యక్తికి ఇవ్వబడెను, వానికి ఇవ్వబడెను అని చెప్పి మనిషిని ఉద్దేశించి పోల్చి మాట్లాడుతున్న మాట అక్కడ కనబడట్లేదు. దానికి ఇవ్వబడెను అంటే మృగమునకు, లేదంటే ఒక జీవికి ఇవ్వబడినటువంటి మాట దాన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. ఏంటి అనే దానికంటే కూడా ఒక వచనం చూపించి ముందుకు వెళ్తే ఇంకా బాగా అర్థం అవడానికి ప్రయత్నం అవుతుంది. తిమోతికి రాసినటువంటి పత్రికని మనం ధ్యానించగలిగితే అక్కడ రాకడ గుర్తు కనబడతా ఉందో చూడండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వచనము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, దీన్ని ధ్యానించుకున్నాం మనం. ధనాపేక్షలు, దీన్ని ధ్యానించుకున్నాం. బెంకములాడువారు అంటే ఓవర్ యాక్షన్ చేసేటువంటి వాళ్ళు, దీని గురించి మాట్లాడుకున్నాం. అహంకారులు, ప్రౌడిష్ ఫెలోస్, చాలా ప్రౌడ్గా అతి ఎక్కువగా ఊహించుకుని మాట్లాడే వ్యక్తులు, దీని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత గుర్తుగాని మనం చూస్తే దోషకులు అనేటువంటి మాట కనబడుతుంది. అంత్య దినాల్లో ఎవరు ఎక్కువైపోతారంటే చెప్పాలి, దోషణలు పలికేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారో. ఇందాక మనం 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూసినట్టయితే దోషణలు పలుకునోరు దానికి ఇయ్యబడెను. దోషణ అంటే ఏంటి? దోషణ అంటే ఏంటి? దోషకులు అనేటువంటి దానికంటే దోషణ అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. దోషణ అంటే ఏంటి? టీచర్ గారు ఏం మాట్లాడట్లేదు మీరు. తిట్టడం, విమర్శించడం, తిరస్కరించడం, అన్నిటికీ మించి ఇంగ్లీష్లో కానీ దీన్ని మనం కానీ చూసినట్టయితే ఎబ్యూజివ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. మాట్లాడకూడని మాటలు అని అర్థం. దోషణ అంటే పలకకూడని, మాట్లాడకూడని, ఉచ్చరింపదగని మాటలని దోషణ మాటలు అని పిలుస్తూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఎబ్యూజివ్ లాంగ్వేజ్ అని అంటూ ఉంటారు. మీరు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలకు కానీ, లేకపోతే గవర్నమెంట్ వారు కూడుకునేటువంటి ప్రదేశాలకు కానీ మీరు వెళ్ళి చూసినట్టయితే అక్కడ నో స్మోకింగ్ అనేటువంటి బోర్డుల కంటే కూడా నో అబ్యూజివ్ వర్డ్స్ అనేటువంటి బోర్డులు కనబడతా ఉంటాయి. కలెక్టర్ ఆఫీసుల్లో కానీ, గవర్నమెంట్ కేంద్రాలయాల్లో కానీ నో అబ్యూజివ్ వర్డ్స్ అనేటువంటి మాట మాట్లాడకూడదని ఇంటూ మార్కులో కనబడతా ఉంటుంది. అంటే మాట్లాడకూడదన్నమాట. మాట్లాడకూడనటువంటి బూతులు మాట్లాడకూడదు. అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉపయోగించకూడనటువంటి ప్రదేశము అని చెప్పి కొన్ని ప్రదేశాలు ఉంటాయి. మనం ఇంట్లో బూతులు మాట్లాడుకున్నట్టుగా, స్నేహితుల మధ్యన బూతులు మాట్లాడుకున్నట్టుగా గవర్నమెంట్ అధికారి ఎదురుగుండా బూతులు మాట్లాడగలమా? హాస్పిటల్లో బూతులు మాట్లాడగలమా? డాక్టర్ గారు ఎదుట బూతులు మాట్లాడగలమా? ప్రభుత్వ కార్యాలయాల మధ్యన బూతులు మాట్లాడగలమా? అన్నిటికీ మించేందుకు సెక్రటేరియట్లో
అంటే మినిస్టర్లు అలా ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని అక్కడ సభ జరుగుతూ ఉంటుంది. ఆ సభలో ఎవరన్నా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ బూతులు మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే ఆ వ్యక్తిని బ్యాన్ చేస్తారు, కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకునేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే లోకల్గా మాట్లాడేటువంటి మాటలో కొన్ని ప్రదేశాల్లో మాట్లాడకూడదు అనేటువంటి కొన్ని పద్ధతులు, నియమాలు, ఎథిక్స్ అనేటువంటివి ఉన్నాయి, విలువలు అనేటువంటివి ఉన్నాయి. కానీ చివరి రోజులకు వచ్చేటప్పటికి ఈ ఎథిక్స్ ఉండవంట, ఈ విలువలు ఉండవంట, ఈ వివేచన అనేటువంటిది ఉండదు. చిన్న పెద్ద అనేటువంటి తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి నోట కూడా వచ్చే ఏకైక మాటలు ఏమన్నా ఉన్నాయంటే చెడ్డ మాటలే. అబ్యూజివ్ లాంగ్వేజ్, అబ్యూజివ్ వర్డ్స్ అనేటువంటివి ఈ చివరి దినాల్లో ఎక్కువ మాట్లాడతారంట మనుషులు. ఎక్కువగా బూతులు మాట్లాడేటువంటి తరం ఏదన్నా ఉందంటే నాకు తెలిసి ఈ తరమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చిన్నతనంలో, నా చిన్నప్పటి కాలంలో బూతు అనేటువంటిది చాలా రేరుగా వినబడేది. బూతులు అనేటువంటివి చాలా రేరుగా, ఎప్పుడో కానీ వినబడేది కాదు. ఒకవేళ వినబడినా వెంటనే ఏం మూసుకునేవారు? చెవులు మూసుకునేవారు. మరి మీరు మూసుకునేవారో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా మాట్లాడకూడనటువంటి, వినకూడనటువంటి పదం ఏదన్నా ఉచ్చరింపబడితే మేము మాత్రం చెవులు మూసుకునేవాళ్ళం. వెంటనే మా అమ్మమ్మ గారన్నా చెవులు మూసేసేవారు. వాస్తవానికి మా ఇంట్లో బూతులు ఎవరూ మాట్లాడేవారు కాదు. నాన్నగారి నోట ఈ రోజు కూడా బూతు రాదు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్, ఇద్దరు కూడా టీచర్లు కనుక వాస్తవానికి వాళ్ళ నోట అసలు ఆ మాట వచ్చేదే కాదు. ఇంకా మా అమ్మగారు అంటారా, మీకు తెలియంది ఏం కదా, అసలు మామూలు మాట రాదు ఆవిడ నోటిలో నుంచి, బూతు మాట ఏమొస్తుంది? మావయ్యలు అంటారా, చిన్న మావయ్య లా చదువుకున్నాడు, లాయర్ చదివాడు కాబట్టి అస్సలు ఆయన కూడా మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. ఎవరైనా మా ఇంటిలో బూతులు మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే కొంచెం ఆ తాగిన చొక్క ఎక్కువైతే మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే పెద్దమ్మాయి ఒకడు మాట్లాడేవాడు. ఎవరు ఎలా చెప్పుకోరు ఇంటి విషయాలు, నేను మాట్లాడుకుంటాను ఇలాగ, ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడైనా బూత్ అనేటువంటిది మా ఇంటిలో వినబడితే అది పెద్ద మావయ్య నోట నుంచే రావాలి తప్ప ఎవరి నోట కూడా వినబడేది కాదు. ఎప్పుడైనా, అది కూడా అస్తమాటులు యథావిధిగా అదే విధంగా మాట్లాడే వ్యక్తి కాదు, కానీ ఆయనకున్న టెన్షన్స్లో, ఆయన జీవితాన్ని బట్టి, కొంచెం అలవాటైన కారణాన్ని బట్టి లకారాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాడు. లా అనేటువంటి మాట, ఆ మాట కానీ ఎప్పుడైనా మా ఇంటిలో పెద్ద మావయ్య కానీ పలికితే మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు పెద్ద మావయ్యని ఏ రేంజ్లో వేసుకునేవారంటే ఆ రేంజ్లో వేసుకునేవారు. బాబా నేను రానమ్మా ఇంక ఇంటికి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అంతగా తిట్టేవారు, అంతగా ఖండించేవారు. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావురా? చిన్న చిన్న పిల్లల ముందు అలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గేయట్లేదు పెద్ద నీకు? అవేం మాటలవి? చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లల ముందా, ఆడవాళ్ళ ముందా ఆ మాటలు అని చెప్పి అన్నప్పుడు ముఖం చిన్నబుచ్చుకొని సిగ్గుపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పుడు చాలా సందర్భాల్లో అమ్మమ్మ గారు కూడా నా చెవులు మూసేసి మాట్లాడకూడదు, అలాంటివి వినకూడదు బాబు అని అనేవారు. కానీ నాకంటే పెద్ద బూతులు పొర్రాను ఎవరో మాట్లాడలేనంతగా మారిపోయిన అనుకోండి. ఒక రోజున లకారాలు మకారాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక బూతు వింటే చాలా ఆశ్చర్యం అనిపించేది, అవమానంగా అనిపించేది, సిగ్గుగా అనిపించేది, వినడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఈ రోజున మీరు చూసారు అనుకోండి, చిన్న లేదు పెద్ద లేదు, ఇంకంతకంటే ఏమీ లేదు, అందరి నోట నుండి బూతులే. బూతులు అనేటువంటివి కామన్ అయిపోయినాయి లోకంలో. అవునంటారా కాదంటారా? ఏమో మీ జీవితాల్లో ఇది మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ చిన్నతనంలో బూతులు వినడం అనేది చాలా రేరెస్ట్ థింగ్. అది డివోర్స్ అనేటువంటి విషయం ఎంత రేరో, హార్ట్ అటాక్ అనేటువంటిది ఎంత రేరో, బూతులు కూడా అంతే రేరు. ఎవరన్నా మాట్లాడితే చదువుకోలేని వాళ్ళు, కొంచెం ఎక్కువ త్రాగేసేటువంటి అలవాటు కలిగిన వాళ్ళు, లేకపోతే వయసు రీత్యా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈజీగా మాట్లాడేవారే తప్ప వాస్తవానికి ఎవరి దగ్గర ఎక్కువగా వినబడేటువంటివి కాదు ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది. కానీ చివరి దినాలకు వచ్చేటప్పటికి పిల్లలే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ బూతులు. విడ్డూరం ఏంటంటే, నా చిన్నతనంలో బూతులు మాట్లాడడానికి వీలు లేదని తల్లిదండ్రులు హెచ్చరించేవారు. ఒకవేళ మాట్లాడితే చెవులు మూసే తల్లిదండ్రులే ఈనాటి కాలంలో కానీ మీరు చూస్తే పిల్లల్ని కావాలని బూతులు తిట్టించుకుంటున్నారు. పిల్లలతో కావాలని బూతులు తిట్టించుకుంటున్నారు. మీరు ఎక్కడన్నా గమనించారా?
నేనైతే చాలా చోట్ల గమనించాను. పిల్లలకి తల్లిదండ్రులు బూతులు నేర్పుతున్నారు. తిట్టరా బాబు, మీ అమ్మని బూతేసి తిట్టు, మీ తాతని బూత్తో తిట్టు, లా అని తిట్టు, లకారం అని తిట్టు అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకు బూతులు నేర్పుతున్నారు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఇది అంత్యదినం కాదండి? దోషకులు ఎక్కువైపోతారంట. దోషకులు అదేంటో తెలియదు కానీ చాలా విడ్డూరం కంటే కూడా చాలా అసహ్యం వేస్తూ ఉంటుంది కొంతమందిని బట్టి. చిన్న చిన్న పిల్లలు అమ్మనో నాన్ననో అంటే కొంచెం ముచ్చటగా ఉంటుంది. అదేంటో తెలియదు కానీ కొంతమంది ఇంట్లో వ్యక్తులు ఆ చిన్నపిల్లలు తెలియక ఆ తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాట ఏదన్నా పొరపాటుగా ఏదన్నా మాట్లాడాడు అనుకోని, బాగా అనురే, ఇంకా బాగా తిట్టారే మీ నాన్నే, మీ అమ్మని ఇంకా అనురే, ఈ లకారాలు వేసి ఇంకా తిట్టు. ఎవరు నేర్పుతున్నారు ఈ మాట? మూతి వాసిపోవాలి అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. పిల్లలు ఎవరన్నా ఉంటే మూతి మీద అట్లకాడు ఏదో అంటారు చూడండి, దోశలు తీసేది, అది ఎట్టి కాల్ చేస్తాననేది మా అమ్మ. ఆ మాటలు కానీ ఇంకొకసారి వచ్చినాయి అంటే నీకు పెదాలు కాలిపోతాయని తిట్టేవారు మా ఇంట్లో వాళ్ళు. నిజంగా చెప్తున్నా, కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ దగ్గర అది కొంత అలవాటు అయినప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఆ మాటలేటని ఖండించేవారు. కానీ ఈ రోజున పెద్దలే పిల్లలకి ఏమి నేర్పుతున్నారు చెప్పాలి? నేర్పే వ్యక్తులు లేరా? కొంపతీసి మీరే మా నేర్పిలా ఉన్నారేంటి? మీ మొఖాలు చూస్తుంటేనే మేమేనండి బాబు, అది మేమే బూతులు నేర్పిస్తుంటాం. ఆ పిల్లలు బూతులు మాట్లాడుతుంటే ఎంత ఆనందిస్తూ ఉంటామండి, సునకానందం అన్నట్టుగా చూస్తున్నారేటండి? నేర్పుతున్నారా పిల్లలకి ఏమన్నా బూతులు? దూషణకరమైన మాటలు నీ నోట రాకూడదని వాక్యం సెలవిస్తాం. ప్రతి ఉచ్చరింపినటువంటి ప్రతి మాటకి కూడా లెక్క చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఎబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది, బూతులు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు మాట్లాడలేడు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు బూతులు మాట్లాడలేడు. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా ఆత్మను పొందుకున్న వ్యక్తి అయితే ఆ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడలేడు. ఎవరు మాట్లాడారు చెప్పండి? పోనీ ఎక్కడన్నా లేఖనాలు అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకళ్ళని గుర్తు చేయండి నాకు. ఒకడే మాట్లాడుతున్నాడు, ఎవరు? యాంటీ క్రైస్ట్, క్రూర మృగం అక్కడ దూషణకరమైనటువంటి మాటలు పలుకుచున్నది. అలాంటి నోరు దానికి ఇవ్వబడిందని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. మాట్లాడడానికి వీల్లేదు. చిన్నతనంలో చాలా కామన్, చాలా రేరెస్ట్ థింగ్ ఈరోజు చాలా కామన్ అయిపోయింది. చిన్నతనంలో లిరిల్ అని ఒక యాడ్ వచ్చేది. లిరిల్ ఎంతమంది తెలుసు? లిరిల్ సోప్ యాడ్. అది ఏదో కార్టూన్స్ లేకపోతే పెట్టేవారు కదా ఇంట్లో వాళ్ళు, తిన్నంత సేపు లేకపోతే అలాగా ఈ యాడ్స్ వచ్చాయి. ఆ లిరిల్లో ఒక అమ్మాయి, అంటే ఆ రోజుల్లో కొంచెం అది సెమీ నేక్డ్, ఇక్కడ వరకు నెక్, స్లీవ్లెస్, అది చూడడానికి ఇలా అయిపోయేవాళ్ళం మేము. అయ్యి బాబోయ్, ఆ యాడ్ చూడడం అనేది నేను చూసినట్టు మా అమ్మ చూస్తానని ఏమంటుందో అనే భయం. అది మీకు కావాలని చూడడం కాదు, స్లీవ్లెస్. ఆ టైంలో ఒక సొంతూరు యాడ్ చూసారా పోనీ? ఆ స్లీవ్లెస్ కొంచెం ఈ నెక్ కిందకు వస్తేనే ఆ యాడ్ చూడడానికి ఇబ్బంది. బుర్ర తిప్పేసుకోవడమో, ఛానల్ మార్చేయడమో ఇది జరిగేవి. లేదు అంటే హీరో హీరోయిన్ ఏమన్నా కొంచెం అది ఏమన్నా చేస్తారనుకోండి, వెంటనే ఛానల్ స్కిప్పింగ్, లేకపోతే బుర్ర తిప్పేసుకోవడం ఏదో జరిగేది. కానీ ఈరోజు మీరు చూసారు అనుకోండి, అవి అసలు లెక్క చేస్తున్నారా? నేను అడుగుతున్నాను. సీరియల్లో, యూట్యూబ్లో, సినిమాల్లో అన్నిటిలోనే లకారాలే. ఒకప్పుడు ఏదన్నా బూతు సినిమాలో ఉపయోగించబడితే దానికి బీప్ సౌండ్ వచ్చేది, బీప్ పెట్టేవారు, అక్కడతో ఆ సౌండ్ మ్యూట్ చేసేవారు. కానీ ఈరోజు డైరెక్ట్గా డబుల్ మీనింగ్ డైలాగులు, డైరెక్ట్గా బూతులు సినిమాల్లోనే. సామాజికంగా అందరూ కూడా కలిసి చూసేటువంటి సినిమాల్లో, సీరియల్లో, యూట్యూబ్స్లో మీరు ఎక్కడన్నా ఏ షార్ట్ ఫిల్మ్ అన్నా ఏదైనా చూడండి, కామన్గా బూతు లేకపోతే సినిమా హిట్ అవ్వదు. ఒకప్పుడు బూత్ ఉంటే వెళ్ళకండ్రా ఆ సినిమాలకి, బూతులు రా బాబు సినిమా అంతానే, పిల్లల్ని ఫ్యామిలీని తీసుకుని వెళ్ళకండి అని అనేవారు. ఈరోజు బూతులు లేకపోతే సినిమా ఆడట్లేదు. అంటే దాన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రస్తుత సమాజం అబ్యూజివ్నెస్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, అండర్ 18 కంటెంట్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అర్థమవుతుందని చెప్పేది?
ఆ విధమైనటువంటి భావజాలం, ఆ విధమైన వైఖరి అంత్యదినాల్లో అందరిలోని కనబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్యూజివ్ లాంగ్వేజ్, బూతులు మాట్లాడేటువంటి తత్వం, మాట్లాడకూడనటువంటి పదాల యొక్క ఉచ్చారణ ప్రతి వయసు వాళ్ళు కూడా చివరిదాల్లో ఎక్కువ మాట్లాడతారు. అండర్ 18 అని, మైనర్ అని, మేజర్ అని ఇప్పుడు మనకి కనబడుతుంది వాస్తవానికి. కానీ కొన్ని రోజుల్లో చూడండి, అండర్ 18 అనేది తీసేస్తారు, మైనారిటీ అనేది తీసేస్తారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఓయో రూములే బహిరంగంగా పర్మిషన్లు పొందుకున్నప్పుడు వాటితో పెద్ద పనే ఉంది. ఓయో రూములు డైరెక్ట్ పర్మిషన్ వచ్చేసినాయి. ఒకప్పుడు పాపం చేయాలంటే రహస్య ప్రదేశాల్లో చేయాలి, ఇప్పుడు అవసరం ఏమీ లేదు. ఇదంతా వెస్టర్న్ కల్చర్ అయిపోయింది. ఎందుకు తీసుకొస్తున్నారు మరి? ఫారం దేవుడు అంటున్న వ్యక్తులు మరి ఆ కల్చర్ని కూడా తెచ్చిపెడుతున్నారు, వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు. అవునంటారా కాదంటారా? ఆలోచన చేయండి. ఏమో నా చిన్నతనంలో బూతు మాట్లాడడానికి భయపడేవాళ్ళమ్మ మేము. ఒకవేళ కొంచెం 10th ఆ ఏజ్కి వచ్చేటప్పటికి క్లాసులో ఏదో ఒక్కడు ఉండేవాడు బూతులు మాట్లాడేవాడు, లేదంటే 2 ఉండేవారు. వారి దగ్గర నేర్చుకున్నటువంటి విన్నటువంటి మాటలు ఏదైనా ఇంటికి వచ్చిన తర్వాత పొరపాటుగా ఉచ్చరిస్తేనే తల్లిదండ్రులు చాలా కోపపడుతూ ఉండేవారు. కానీ ఈ రోజున చాలా కామన్ అయిపోయింది. మా అమ్మగారు చెవులు మూసుకునేవారు కొంచెం పెద్ద అయిన తర్వాత. వినలేకపోతున్నారా, ఇవేం మాటలు రా బాబు, అంత అసహ్యంగా ఉన్నాయి ఆ మాటలు ఆ పదాలు అని చెప్పి. అంటే ఒక ఆడది వినలేనంత భయంకరమైన మాటలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున అది కామన్ అయిపోయింది. అమ్మా నాన్నల ముందే బూతులు మాట్లాడతారు, అమ్మా నాన్నల ముందే బూతులతో ఫోన్లో సంబోధిస్తూ ఉంటారు. అమ్మా నాన్న ముందేటి, చాలా చిన్న మాట మాట్లాడుతున్నాను, అమ్మా నాన్నలనే బూతులు తిడతారు. అది ప్రస్తుత ట్రెండ్. అమ్మా నాన్నలే. లకారాలు ఎవరి మీదన్నా కోపం వస్తే అనేవారు, కానీ ఈ రోజున లకారాలు అమ్మనే నాన్ని ఉద్దేశించి అంటున్నారు. అంటలేదా? ఒకవేళ అనకపోతే ఈ మాట ఈ చోట రాకపోదును. ఎవరో ఉండి ఉంటారు. సొంత బిడ్డల నుంచే పచ్చి బూతులు అనుభవించేటువంటి తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారేమో. ఆ మాటల పడలేక చాలా దుఃఖపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారేమో. మేము కనిపించింది ఇన్ని మాటలు అనిపించుకోవడానికని ఏంట్రా అని చెప్పి ఆ వేదన అనుభవిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారేమో. మీరు చిన్నతనం అందే కానీ దండించుండుంటే ఈ టైంలో ఆ విధంగా వాళ్ళు ఉండకపోదురేమో. కామన్ చేసేసారు. ఇంకా తల్లిదండ్రులు కూడా తిట్టడం మానేశారు. డైరెక్ట్గా ఇంట్లో అలాంటి దృశ్యాలు చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తున్నా తల్లిదండ్రులు కామన్ అండి. ఈ రోజున పిల్లలు అలాగే ఉన్నారండి. కాదంటారా? ఆ పరిస్థితులు కనబడట్లేదంటారా? ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారంటే చిన్న చిన్న పిల్లల్లో కొన్నిసార్లు నేను వింటా ఉంటాను కదా రోడ్డు మీద, చిన్న వయసు, వాళ్ళు గట్టిగా అయితే 4th 5th క్లాసులు కూడా ఉండవు వాళ్ళకి, ఎంతమంది ఉంటారు వాళ్ళు. ఎంత పచ్చి బూతులో మరి ఎక్కడ తయారు చేశారో ఆ బూతులు నాకు తెలియదు. ఎక్కడన్నా తయారు చేశారేమో బూతులు నాకు అనిపిస్తుంది. అంత దారుణాతి దారుణమైన బూతులండి. ఇంకా మానవ మర్యాద అనేటువంటిది ప్రపంచం కోల్పోతా ఉంది. ఎథిక్స్ అనేటువంటివి, విలువలు అనేటువంటివి అందరూ కోల్పోతారని చెప్పడానికి దేవుడు ఉపయోగించినటువంటి మాట ఆ దోషకులు అనేటువంటి మాట. అబ్యూజివ్ అనేటువంటి వర్డ్స్ గురించి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇక్కడ చిన్న మాట అడుగుతాను, మా పిల్లలు బూతులు మాట్లాడరండి, అస్సలు నోట్లో నుంచి బూతులు రావండి అన్నవారు ఎవరన్నా చేయొద్దండి. మా పిల్లలు అసలు బూతులు మాట్లాడరండి బాబు, పొరపాటును కూడా ఏమంటే ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మీరు కూడా ఎత్తపోతే ఇంకేంటమ్మా మాట్లాడరండి అన్న వాళ్ళు చేతులు ఎత్తారండి. ఒకరు ఇద్దరు నేను ఎత్తనా వద్దా అన్నట్టుగా లిఫ్ట్ చేస్తుంది ఆవిడ. 3 4 సంతోషం. మరి మిగతా వాళ్ళు అంటే లెక్కన మీరు అందరూ బాగా తిట్టించుకుంటున్నారన్నమాట మీ పిల్లలతో. నేను పిల్లలకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే అసలు అలాంటి మాటలు రాకూడదు నోట్లో నుంచి. కానీ తల్లిదండ్రులను అసలు అనకూడదు. నీ తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము ఉందా బైబిల్లో? తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము, దీపం అనగా ప్రాణం, ఆత్మ ఆగిపోతుంది. అస్సలు దేవుని తర్వాత అంత సన్మానాన్ని, అంత గౌరవాన్ని, అంత ప్రేమని పొందుకునేటువంటి అర్హత భూమి మీద ఎవరికైనా ఉందంటే
అది మనల్ని కన్న తల్లి తండ్రికి మాత్రమే. నేను ఎప్పటికీ కూడా చాలా సందర్భాల్లో నేను చేసినటువంటి నా గత తప్పిదాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాను దేవుని దగ్గర, ఒప్పుకుంటూ ఉంటాను. దేవుడు వాటిని క్షమించాడా లేదనే దాని గురించి నాకు తెలియదు, కానీ ఒప్పుకుంటూ ఉంటాను. దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. మా నాన్నగారిని ఎన్ని మాటలు అనేవాడినో, లకారాలతో ఎంతో దారుణంగా తిట్టేవాడినో, అంత భయంకరంగా తిట్టేటువంటి వ్యక్తిని. ఏదో కొన్ని కారణాలను బట్టి, వ్యక్తిగత కుటుంబ కారణాలను బట్టి. కానీ ఆ మాటలన్నీ గుర్తు చేసుకున్న తర్వాత నేను అసలు ఆ మాట ఎలాగనగలిగాను అనే దానికంటే కూడా దేవుడి దగ్గర పాదాలు పట్టుకుని ఈడుస్తూ ఉంటాను ఇప్పటికీ. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భాలు. భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం అర్థమవుతున్న తర్వాత తల్లిదండ్రులను ఈ విధంగా పొరపాటును కూడా మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని ఎరిగిన తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఆ శాపము, దానివల్ల వచ్చేటువంటి దోషం ఎంత భయానకమైనటువంటిదో తెలుసుకున్న తర్వాత ఆ మాట నండను కూడా, ఆ మాట అన్నటువంటి మాటను గుర్తు చేసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో చాలా అవమానంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి, తల్లిదండ్రుల జీవితంలో ఒక మాట అనకండి, పొర్రపాటును కూడా అనకండి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వారి కోసం ప్రార్థన చేయండి, మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి, కానీ వాళ్ళని దూషించి తక్కువ చేసి మాట్లాడడానికి మనం ఎప్పటికీ సరిపోము. అస్సలు అనకూడదు. చాలా పాపం అది, చాలా పెద్ద శాపం అది. తాగేసి అమ్మని ఎన్నెన్ని మాటలు అంటూ ఉంటాడో కొంతమంది, కొట్టేసి వాళ్ళు కొంతమంది తల్లిదండ్రుల్ని నేను చూస్తుంటాను కొన్ని సందర్భాల్లో. తాగేసి వచ్చి కొట్టేస్తుంటాడు ముసలావిడిని. ఎవరంటే ఇంతకే ఆవిడ తల్లే. అంటే తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదని. ఇచ్చినంతకాలం ఇచ్చింది, ఇంకేమీ కూడా కనీసం మెడలో పుస్తులు కూడా లేకుండా ఇచ్చి పాడేసింది. రేపు రోజున ఆ తల్లిని చూసుకోవలసినటువంటి నేను అనేటువంటిది మర్చిపోయి ఆ 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వకపోతే ముసల తల్లిని కూడా బయటికి తీసుకుని వచ్చి కొట్టేటువంటి కుమారులను చూశాను నేను. చాలా బాధ అనిపిస్తుంది. అది ఎంత శాపం అంటే వాళ్ళు ఎంతో కాలం బతకరు, అర్ధాయుష్మంతులుగా పోతారు. గుర్తుపెట్టుకోండి మాటని. తల్లిదండ్రులను శపించేవాళ్ళు, తల్లిదండ్రులను దూషించేవాళ్ళు అర్ధాయుష్మంతులుగానే పోతారు. నా జీవితంలో ఎంతమందిని చూశాను ఆ విధంగా. తల్లిదండ్రుల నోటిలో ఉన్నటువంటి వ్యక్తులు జీవితాలను ఎలా కోల్పోయారో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. తల్లిదండ్రుల నోటిలో ఉండకూడదు. వీలైతే వారి నోట నీ గురించి మంచి ఆశీర్వాదకరమైన పదమే రావాలి తప్ప, ఎందుకు వచ్చిన బతుకురా నీ బతుకు అనే మాట చాలు మనం చచ్చిపోవడానికి. నీతో పడలేకపోతున్నావురా బాబు, చాలా మాట చచ్చిపోవడానికి. శాపం అది. నీలాంటి వాడిని కనడం కంటే ఆ రోజే ఏదోటి చేసి ఆ మాట చాలు చచ్చిపోవడానికి. మనం పొర్రపాటును కూడా తల్లిదండ్రుల నోట బిడ్డలను గురించి శపిత కారణమైన ఏ మాట మాట్లాడకూడదు. ఆ విధంగా మనం చేస్తేనే వాళ్ళు ఆ మాట మాట్లాడతారు. పొర్రపాటును కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి, తల్లి తండ్రులను దూషించు వారు అర్ధాయుష్మంతులుగా వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు. వాళ్ళు ఎంతో కాలం బతకరు, వాళ్ళు ఎంతో కాలం నిలవరు. వాక్యంలో ఉన్నది చెప్తున్నాను నేను. అయినా అలా మాట్లాడేటువంటి స్టేజ్ కూడా మన తల్లిదండ్రులే తెచ్చేసుకున్నాం లేండి, తెచ్చేసుకున్నాం. ఎలాగ కుర్రోడు వయసుకు వస్తున్నాడు, పెద్దోడు అయినగడిక ఆ ఫోన్లే అని చెప్పి పడి రేపు రోజున ఇంక ఏ స్టేజ్కి తీసుకొస్తాం అర్థం చేసుకోండి. నేనేమో విషయంలో నేను చెప్తా ఉంటాను. చెప్పడం ఏంటి, మొన్న రీసెంట్గా వాడిని కాలేజీలో జాయిన్ చేయడానికి నేను ఎప్పుడు అంత ట్రై చేయను, కానీ తప్పదు కదా, పిల్లలు కదా, మనం చేయకపోతే ఎవరు చేస్తారని వెళ్ళవలసి వచ్చింది. నేను ఆ వాటిల్లో ఇంటర్ఫీర్ అవ్వను, వాడి స్టడీస్లో వాటిలో ఇంటర్ఫీర్ అవ్వను. సంఘంలో దేందలి గారు, ప్రసన్న గారు వాళ్ళు చూసుకుంటారు, నేను వాటిలో ఎందులోనే ఇంటర్ఫీర్ అవ్వను. కానీ ఇప్పుడు ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చింది, భయం వేసింది. ఎప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడేమో ఇంటర్మీడియట్కి వస్తా అన్నాడు. ఒక కాలేజ్ చూసాం, కాలేజ్ పేరు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. వాస్తవానికి నేను వీడు చిన్నప్పుడు ఆ అకాడమీలోనే చదివాడు. అయితే అక్కడ జాయిన్ చేయడానికి చాలా భయం వేసింది. ఏంటంటే కొంతమంది మాకు చెప్పింది సూపర్ కాలేజ్, ఇంటర్నేషనల్ కాలేజే, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ ఎంత వర్స్ట్ అంటే అంత వర్స్ట్ అంట. టీచర్ల ముందే బూతులు మాట్లాడతారంట. టీచర్లు ఏమనరంట. టీచర్ల ముందే బూతులు మాట్లాడితే టీచర్లు ఏం అనట్లేదంటే అది ఇంటర్నేషనల్ కాలేజ్ ఎందుకు అవుద్ది? ఏమవుద్ది? మాట్లాడకూడదు. కానీ వర్స్ట్ కాలేజ్ అనిపించింది నాకు. ఇంటర్నేషనల్ కాలేజ్ దానికి మళ్ళీ పేరు, కానీ అక్కడ ఉన్నటువంటి ఇంటర్ పిల్లలు, 10th పిల్లలు టీచర్ల ముందు గట్టిగా మాట్లాడతారంట. టాయిలెట్స్లోకి వెళ్ళి ఏ తప్పులన్నా చేస్తారంట.
వాళ్ళు అప్పటి నుంచే పోర్నోగ్రఫీ అలవాటు. ఇంటర్నేషనల్ కాలేజ్ చెప్పుకోవడానికి పేరు, అందులో ఇంటర్నేషనల్ ఎథిక్స్ ఏమీ లేవు, అంతా కూడా వర్స్ట్ ఎథిక్సే. నేను చెప్తున్నా, అంత కామన్ అయిపోయిందండి ఈ రోజున. ఈరోజు మీ పిల్లలు నోట బూతు రావట్లేదంటే తల్లిదండ్రులకి మీరు చాలా అదృష్టవంతులు. ఎంతో ధన్యత చేసుకుంటే కానీ దేవుడు మీకు అలాంటి బిడ్డలు ఇవ్వలేదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగా మీ బిడ్డల్లో పొరపాటును కూడా అలాంటి మాటలు మాట్లాడని బిడ్డలు అయితే ఈ జనరేషన్లో మీరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ మాట్లాడే వ్యక్తులైతే నేను ఇంకేం చెప్పలేను. కాబట్టి చివరి రోజుల్లో ఎథిక్స్ కోల్పోతారు, విలువలు కోల్పోతారు, గౌరవాన్ని కోల్పోతారు, మర్యాదస్తులు అనేటువంటి వాళ్ళు దూరం అయిపోరు. మర్యాదస్తులు ఉండరు. కానీ మనకు ఉన్నటువంటి ఒక మంచి పేరు ఏంటంటే, గోదావరి ఏరియా వారికి ఉన్నటువంటి మంచి పేరు అండి, గారు అనేది కామన్ మనకి. మన పలకరింపుని బట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో చెప్పేయగలరు. హైదరాబాదీస్ అయినా, బెంగళూరున్స్ అయినా, ఎవరైనా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, మీరు ఆంధ్ర వాళ్ళండి, గోదావరి వాళ్ళండి, అంటే వేరే వాళ్ళని ఎవరినో విమర్శించాలని కాదు, కానీ మన పూర్వీకులు అంత మర్యాదను నేర్పారు. చిన్నప్పటి నుంచి అండి అని పిలవడం, గారు అని పిలవడం, ఏవండి అని పిలవడం ఒక మర్యాద. ఈరోజు అది కనబడుతుందంటారా? నాకు తెలిసి నాదే ఆఖరి తరమేమో అండి, గారు, ఏవండి, నాదే ఆఖరి తరమేమో. ఇంకా గౌరవం కూడా నెమ్మదిగా మనం కోల్పోతున్నామేమో అని అనిపిస్తూ ఉంది. నేర్పించాలి, మా ఇంట్లో వాళ్ళు నేర్పించారు చిన్నప్పటి నుంచి. అందుకే పేదవాళ్ళు అడుక్కోవడానికి వచ్చినా సరే అంటేనే పిలుస్తాను. అంటే అది నేర్పించేసారు, ఇంకా అది ఉండిపోయింది ఆ లోపల, ఇంటర్నల్గా అది స్టిక్ అయిపోయి ఉంది. అండి అనే పిలాలి, గారు అనే పిలాలి. మా బంధువులు అందరూ అంటూ ఉండేవారంట, నాకు తెలియదు, మా అమ్మగారు చెప్తూ ఉంటారు. శాంతి పిల్లలు ఎంత గౌరవంగా మాట్లాడతారో, ఎంత మర్యాదగా మాట్లాడతారో, ఎంత బాగా పెంచారో. అది ఎవరికి? తల్లిదండ్రులకి పేరు. తల్లిదండ్రుల కంటే కూడా దేవునికి మహిమ, ఎందుకంటే వాళ్ళు వాక్యానుసారంగా బ్రతికిన వ్యక్తులు కనుక. ఆ విధంగా దేవుడికి మహిమ వెళ్తూ ఉంటుంది. కానీ చివరి దినాలకు వచ్చేటప్పటికి ఇంకా మర్యాద గిర్యాద అనేది కనబడదు. విచ్చలవిడితనం, లోతు దినముల వంటివి. చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఏం చేశారు? ప్రకృతి వ్యతిరేకమైనటువంటి విధానంలో ఆ బిడ్డలు ఎలాగైతే వెళ్ళారో, చివరి దినాల్లో కూడా అంత భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. అన్కంట్రోలబుల్ స్పిరిట్స్ మనుషులు నేలబోతా ఉంది. పిల్లల్లో దాని గురించి నేను తర్వాత సబ్జెక్టులో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అబ్యూజివ్ థింగ్స్. అయితే ఇది కానీ కొంచెం లోతుగా ఆత్మీయంగా కానీ మనం ఆలోచించినట్టయితే, ఈ అబ్యూజివ్ లేదంటే దూషణ అనేటువంటి పదం దగ్గర గ్రీకులో అది కొంచెం లోతైనటువంటి పరిశీలన చేస్తే అక్కడ బ్లాస్ఫమస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అబ్యూజివ్ అనేది, లేదంటే తెలుగులో ఇక్కడ ఉన్నటువంటి దోషకులు అనేటువంటి పదం దగ్గర పురాతన భాషలో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే బ్లాస్ఫమస్. బ్లాస్ఫమీ అంటే దైవ దూషణ. బ్లాస్ఫమీ అంటే దైవ దూషణ. దేవుణ్ణి దూషించే వ్యక్తులు ఆఖరి రోజుల్లో ఏమవుతారన్నమాట? చెప్పండి, ఎక్కువ అవుతారు. దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎక్కువయ్యారా తక్కువయ్యారా? నిజం చెప్పండి. అన్యులు దూషిస్తున్నారంటే వేరే విషయం, క్రైస్తవులు కూడా దూషిస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఏం దేవుడివయ్యా, ఏం చేసావయ్యా మా జీవితంలో, ఈ 30-40 సంవత్సరాల్లో నీ నుంచి మేము పొందుకున్నది ఏంటయ్యా అని చెప్పి దేవునికే వ్యతిరేకంగా మాట్లాడడం కూడా బ్లాస్ఫమీయే వాక్యానుసారంగా. లేవీకాండను బట్టి చూసిన కొన్ని వచనాల ఆధారం బట్టి చూస్తే దేవునికి వ్యతిరేకంగా వాదించడం కూడా బ్లాస్ఫమీయే. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా దైవదూషణే. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం కూడా దైవదూషణే. అలాంటి వాళ్ళు లేరా? దేవుని ప్రశ్నించే వాళ్ళు లేరు, దేవుణ్ణి అడిగేవాళ్ళు లేరు. అడగడం అంటే చాలా గొప్ప భక్తుల్లాగా, వీరికి మించినటువంటి పరిశుద్ధత ఇంకెవ్వరిలో లేదన్నట్టుగా, ఏ ప్రభువా ఏం చేస్తున్నా మా జీవితంలో అన్నట్టుగా దేవుణ్ణే నిలదీసే వ్యక్తులు లేరు. ఉన్నారా లేదా? పరిశుద్ధులే, భక్తులే తెగించలేదు దేవుణ్ణి నిలదీయడానికి, దేవుణ్ణి అడగడానికి, ఏంటి మా జీవితంలో ఎలా చేసావని చెప్పి ప్రశ్నించడానికి. మన భక్తి నామకార్థమైన భక్తి, కానీ దేవుని ఏం చేస్తున్నాం? నిలదీసేస్తున్నాం. నా జీవితంలో ఎందుకు ఎలా జరిగింది, నాకే ఎందుకు ఎలాగవుతుంది, నేనే ఎందుకు ఇన్ని మాటలు పడాలి, నాకే ఎందుకు ఇంత కీడు అవమానం?
అడుగుతున్నామా లేదా? అలాగా నిలదీస్తున్నామా లేదా? అది కూడా బ్లాస్ఫమీయే. దాని గురించి కంటే కూడా అంత్యదినాల్లో దైవ దూషకులు ఎక్కువైపోతారంట. నిజదేవుని దూషించేటువంటి వ్యక్తులు ఎక్కువ కనబడతారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. వాస్తవాన్ని మనం గమనిస్తే దేవుని దూషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో చెక్క ముక్కల దేవుడు అంటారు, కొంతమంది శవారాధన అంటారు, కొంతమంది ఏమో పీనిగ అంటారు, కొంతమంది ఏమో రోమన్లకు పుట్టినటువంటి వ్యక్తి అంటారు, కొంతమంది అసలు దేవుడే కాదు దయ్యం అంటారు, కొంతమంది అయితే ప్రవక్త అంటారు. ఇలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజదేవుణ్ణి ఎన్ని మాటలతో నిందించేటువంటి దూషించేటువంటి వ్యక్తులు లేరంటారు ప్రస్తుత దినాలు. ఒకప్పుడు ఉండేది కాదు ఈ విధమైన వైఖరి. అన్యులు కూడా ఏమనేవారు? మనల్ని దేవుణ్ణి నమ్ముకున్నవారండి అల్లు అనేవారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళండి అనేవారు. వాళ్ళు ఎంత వేరే దేవుల్ని దేవతల్ని పూజించే వాళ్ళైనా మన దేవుణ్ణి అంత బేగా ఏమనేవారు కాదు. కానీ చివరి దినాల్లో చూస్తే నిజ దేవుడు ఎక్కువ దోషణలకు పాలవుతాడంట. బ్లాస్ఫమీ అనేటువంటిది ఎక్కువ కనబడుతుందంట ప్రపంచవ్యాప్తంగా. దేవుణ్ణి దూషించే వ్యక్తులు ఎక్కువైపోతారంట. నేను ఒక మతం పేరైతే నేను చెప్పడానికి ప్రయత్నం చేయను, కానీ ఈ పాటికి వాళ్ళు ఏ మతస్థులు మీకు అర్థమైపోయి ఉండాలి. ఎంత దారుణంగా తిడతారో తెలుసా? మనం అనుకుంటాం హైందువులు మన దేవుని ఎక్కువ తిడతా ఉంటారో అని మనం అనుకుంటాం. వాస్తవానికి అది నిజం కాదు, అస్సలు కాదు. ఇతర మతస్థులు మన దేవుణ్ణి చాలా చులకనగా చూస్తుంటారు, దూషిస్తూ ఉంటారు అని అనుకుంటా ఉంటాం. కానీ వాస్తవానికి అది నిజం కాదు. ఒక మతం ఉంది, పేరు నేను చెప్పను. వాళ్ళు తిట్టుకున్నంతగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరో తిట్టుకోరు, కానీ బయటికి కనబడరు. వాళ్ళ ఇంటిలో ఎంత తిట్టుకుంటారో, ఎంత నీచాతి నీచంగా ఆయన గురించి మాట్లాడుకుంటారో, ఎంత అవమానిస్తూ ఆయన గురించి ఇంట్లో సంభాషణలు జరుగుతుంటాయో నాకు తెలుసు. పైగా వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి యేసు ప్రవక్తేనండి, మన దేవుడు ఒక్కడేనండి, ఆయన ప్రవక్త అన్నట్టుగా గౌరవంగా మాట్లాడతారు. కానీ మనం లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఎంత విషం నింపుకున్నారా ఈ దేవుడి మీద అని అనిపిస్తుంది. నేను విన్నాను కాబట్టి చెప్తాను. ఎంత సార్కాస్టిక్గా మాట్లాడతారంటే యేసయ్య గురించి, అంత సార్కాస్టిక్గా. ఆ భావజాలం, ఆ శాఖ చివరి దినాల్లో చాలా ఎక్కువైపోద్ది. బహిరంగంగా వాళ్ళు యేసుని దూషించేటువంటి వ్యక్తులుగా వస్తారు. చూస్తూ ఉండండి. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట. ఆ వ్యక్తి ఏ దేవుణ్ణి గణపరుస్తాడని కూడా చెప్పాను మీకు. తర్వాత నేనే దేవుణ్ణి అంటాడన్న విషయం కూడా చెప్పాను. చివరి చేసి కాదురా బాబు, అందరికంటే పై వాళ్ళు ఎవరంటే ప్రాకారముల గల దేవత, ఐగుప్తీలు దేవుళ్ళు, ఫాలెన్ ఏంజిల్స్, ఏలియన్స్లో సుపీరియర్ క్యాటర్కి సంబంధించిన వాళ్ళల్లో. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, డిస్క్లోజర్ డే అని చెప్పి. చూసేటి ఏదైతే ఎంతకాలం నేను చెప్పానో సినిమాలో చూపించేశాడు, అంతే డైరెక్ట్గా చూపించాడు సినిమాలో. ఎంతకాలం నేను ఏదైతే చెప్పానో ఆ సినిమా తీసి చూపించాడు, అంతే. ఖచ్చితంగా అంటే సినిమాలు చూడమని నేను ప్రమోట్ చేయను, ప్రోత్సహించను, కానీ దానివల్ల చాలా జరగబోయేటువంటి దాన్ని ముందుగా చూపించాడు, అంతే. 100% జరుగుతుంది అది. నేను ఏదైతే చెప్పినా అదే జరిగింది అక్కడ. ఏలియన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళు బయటికి రానబట్టలేదు 80 సంవత్సరాల నుండి. దాని గురించి తెలిసినటువంటి వ్యక్తులు దాన్ని బయట పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నా గవర్నమెంట్ వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని దూరం చేస్తున్నారు, బయటికి రానబట్టలేదు. కానీ ట్రంప్ గారి యొక్క ఆధ్వర్యంలో వాటికి సంబంధించిన ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. అది సినిమా తీశాడు. 80 సంవత్సరాల నుండి గవర్నమెంట్ వాళ్ళు దాచిపెట్టిన రహస్యాన్ని విడిచిపెట్టారు. అది సినిమా క్లియర్గా చూపించాడు. ఏదైతే మాట్లాడిన ఎంతకాలం అంతా కూడా సినిమాలు చూపించేటప్పుడు నేను దేవుని స్తుతించాను, అంతగా గణపరిచా, అంత ఇన్ఫర్మేటివ్. అందులో అబ్యూజినెస్ కానీ, అండర్ 18 కంటెంట్ కానీ, ఇలాంటి రొమాన్స్ అటువంటిది చాలా సైంటిఫిక్ మూవీ. అది చూసే అవకాశం ఉంటే దానివల్ల నేను చెప్పిందే ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు, కొత్తగా ఏం తీయలేదు. నేను చెప్పిన అంతా దింపేశాడు, మొత్తం దింపేశాడు. ఏలియన్స్ గురించి ఆ వ్యక్తి తీసినట్టుగా ఎవరు తీయలేరు. డిస్క్లోజర్ డే, తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ ఇంగ్లీషే.
ఒకవేళ అవసరం అయితే, అమ్మో మా పాస్టర్ గారు చెప్పింది సినిమా రూపంలో చూపించారంట అనేది తెలుసుకోవాలనిపిస్తే వెళ్ళి చూడండి. అలాగని చెప్పి సినిమాలు చూడమన్న ఉద్దేశం కాదు. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా నా కళ్ళు ఏం చేయండి, దావీదేవన్నాడు, తిప్పేయండి. అది వ్యర్థమైంది అయితే వద్దు. దానివల్ల ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ అవుతుంది. అమ్మో రాకడ గుర్తుల్లో అందులో బైబిల్ని కూడా కోట్ చేస్తారు. అందులో బైబిల్ ఇప్పుడు అంతవరకు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ ఏదో వస్తుంది, ఎవరిదండి, ప్రశాంత్ నీల్ గారి మూవీ ఏదో డ్రాగన్ అనుకుంటా కదా. మీకు తెలియకపోవడం ఏంటండి, మళ్ళీ చెప్తారు మీరు. మీరు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా. పెద్ద బాబు ఏటమ్మా సినిమా పేరు చెప్పు, పర్లేదు, నేనేమన్నా, నువ్వు చాలా డైహార్డ్ ఫ్యాన్ అని నాకు తెలుసు. అది చెప్పు, ఏంటిది డ్రాగన్ అన్న. మొత్తం ఎలివేషన్స్, ఆయన యొక్క ఆ స్కిన్ టోన్, ఎపీరెన్స్ అంతా మారిపోయాయి. ఆ ట్రైలర్ నాకు ఒకళ్ళు పంపి చూడండి అన్న అని చెప్పంటే నేను చూసాను. అబద్ధం ఏమన్నా ఉన్నదో చెప్తాను. నేను ఓవర్ యాక్షన్లు ఏం చేయను. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా నేను చేసే టైప్. ఇంకా చూసాను ట్రైలర్. ఆ ట్రైలర్లో ఒక ఫిమేల్ క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. జెనసిస్లో, ఆది కాండంలో మొదటి వచనాలు అక్కడ ప్రస్తావించబడుతుంటుంది ఆ మూవీలో. ఇన్ ద బిగినింగ్ అనేటువంటి పదం నుంచి ఆ ట్రైలర్లో చూసారా మీరు? అబద్ధం ఆడకండి రే, మిమ్మల్ని ఏమన్నారా నేను. చూసావా లేదా? మీరు 100 సార్లు చూస్తారా మీరు, మీలాంటి వాళ్ళు. చూసారా లేదా? మీ అమ్మగారు కూడా చూపించారా? ఇన్ ద బిగినింగ్ బైబిల్ కోట్ చేస్తున్నారు అక్కడ. ఇది డిస్క్లోజర్ డేలో కూడా బైబిల్ కోట్ చేస్తుంది. ఏమంటే అందులో క్యారెక్టర్ నన్ను అంటే ఒక క్యాథలిక్ సంబంధించినటువంటి క్యాడర్కి సంబంధించిన ఒక సుపీరియర్ ఫెలో దగ్గరికి వెళ్ళి ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయని ఆధారాలు చూస్తుంది వ్యక్తి. చూసి ఆ నన్ను అడుగుతుంది. ఆ తెలుగులో ఏమంటారు నన్స్ని? మదర్ తెరీసా అటోల్ని, సిస్టర్స్ని వెళ్ళి ఫోన్ చేసి అడుగుతుంది. ఏమని అంటదంటే, మనకంటే సుపీరియర్ బీయింగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది ఆవిడ. అంటే ఆవిడకి బైబిల్ తెలిసిన ఆవిడ, అందులో ఆవిడ క్యాథలిక్ గనుక మనమే సుపీరియర్, దేవుడు మనకంటే అద్భుతమైనటువంటి వారిని ఎవరిని తయారు చేయలేదు. ఇదే కాన్సెప్ట్ క్రైస్తవులు ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికీ నేను ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి అంటే చాలా మంది నమ్మకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు మనకంటే గొప్పలు చేసినట్టుగా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. మానవులకి మించిన జీవి ఏది లేదు బైబిల్లో ప్రస్తావించబడలేదు. రాయబడింది బైబిల్లో అది. హానోకు రాసినటువంటి మాటలు కొంతమందికి అర్థం కాలేదు, భయం వేసినాయి. క్రిస్టియన్ డాక్ట్రైన్కే వ్యతిరేకంగా అనిపించి పుస్తకం తీసేశారు. హానోకు అనేటువంటి పుస్తకం. ఎంత నీతిమంతుడ వ్యక్తి. నాకు ఓపిక లేక చూడండి, ఇంకా శివరింగ్ వచ్చేస్తుంది. ఇంకా తగ్గలేదు, ఇంకా రికవర్ అవుతున్నాను నేను. ఎలాగ శివరింగ్ వస్తుందో చూడండి చేతులు. ఓపిక సరిపోవట్లేదు. అలా పరిశుద్ధాత్ముడు అలా నిలబెట్టుకున్నాడు. ఆయన పని అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పెడుతున్నాడు. హానోకు క్లియర్గా చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు క్లియర్గా చెప్పారు. ఫోబిట్రాన్ అనేటువంటి పదం ఉపయోగి ఎంత రీసెర్చ్ చేశానండి దాని మీద, ఎంత దేవుని సహాయాన్ని పొందుకు, ఎన్ని సంవత్సరాల ప్రయాసండి అది. ఎంత కాలం దేవుడి దగ్గర కనిపెట్టుకుంటే పొందుకున్న దర్శనాలన్నమ్మా అన్నిని. అవన్నీ ఉన్నాయిరా. పౌలు చెప్పాడు, అపోస్తులుడైనటువంటి యోహాను చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, యెహెజ్కేలు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అన్నిటికీ మించి హానోకు కూడా మాట్లాడంటే చాలా మంది క్రైస్తవులు ఇంకా నమ్మకపోవడం కారణం ఏంటో తెలుసా? బైబిల్లో దాని గురించి రాయబడలేదు, మనకంటే గొప్పలు లేరు. భూమిని దేవుడు తయారు చేసింది కేవలం మనుషులకు నివాసయోగ్యంగా ఉండడం కోసమే. అదే కాన్సెప్ట్, అదే అభిప్రాయం సినిమాలో చూపించాడు. షాక్ అయిపోయాను నేను, లిటరల్గా షాక్ అయ్యాను. ప్రస్తుత క్రైస్తవ ప్రపంచం ఎలాగైతే అనుమానిస్తుందో, ఎందుకు అనుమానిస్తున్నారన్నది చూపించాడు అక్కడ. అవి ఉన్నాయి, అవి దురాత్మల యొక్క ఆత్మలో, దురాత్మలయ్యి వాటికి వాడు శరీరాలు అమర్చాడు. అలా చేయగలడా? సాతానికి అంత పవర్ ఉందా? మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కనబడే మృగం ఉంది చూడండి. చచ్చిపోయినటువంటి వ్యక్తిలోకి వీడి పంపించిన ఆత్మ, దేవుడి నుంచి వచ్చిన ఆత్మ చచ్చిపోయిన తర్వాత పోయింది, కానీ వీడు పంపిస్తాడు ఆత్మని. మీరు చూడండి సాతానుగాడు ఎంత పవర్ఫుల్లో. అంటే దేవుడు అంత పవర్ఫుల్ అయితే కాదులే, చెప్తున్నాను. చూడండి 13వ అధ్యాయం 13వ అధ్యాయం. అర్థం కావట్లేదండి మనుషులకి. చాలా సుపీరియర్ క్యాడర్స్ ఉన్నాయి. పౌలు చెప్పాడు, ఆకాశమందు దేవుళ్ళు ప్రభువులుగా పిలవబడిన వారు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళుగా ప్రభువులుగా
క్యాప్టెన్స్గా పిలువబడిన వాళ్ళు కూడా ఆకాశ మండలంలో ఉన్నారు. మనకు తెలియనంత మాత్రాన, మనకు చూడనంత మాత్రం లేదని కాదు. ఎంత అద్భుతంగా నేను చూడండి, ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా ఏలియన్ క్రీచర్స్ని కూడా విడుదల చేస్తారు. ఆ ట్రంప్ గారి హయాంలో జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయనేది నమ్మి నార్మల్ తీసుకుంటారు. నార్మల్ లైఫ్ అది కూడా ఒక జీవం అన్నమాట ఉండేది. కానీ దాన్ని బేస్ చేసుకొని సంఘం ఎత్తబడ్డం అనే దాన్ని తప్పుపడతాడు యాంటీక్రైస్ట్. చాలా మంది, కోట్ల మంది ప్రపంచంలో మాయమైపోతారు. మాయమైపోయినప్పుడు యాంటీక్రైస్ట్ కూడా ఆ ఏలియన్స్ చేసిన పని అంటారు. కానీ దాన్ని నమ్ముతారు విడవబడిన వాళ్ళందరూ. రెండో తెస్సలోనికలో 2వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాట అది. మోసకరమైనటువంటి ఆత్మ, స్ట్రాంగ్ డెల్యూజన్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. విడవబడిన వారు అందరూ అవును ఇన్ని కోట్ల మంది మాయమైపోయింది కారణం ఏలియన్సే అనేటువంటి భ్రమ నమ్మకంలోకి తీసుకెళ్ళిపోతాడు. కానీ మాయమైపోవడం కారణం ఏలియన్స్ కదా. ఎవరో మధ్యాకాశానికి వచ్చి కొనిపోయాడు మనల్ని. మనం కనబడం కొన్ని రోజుల్లో. చెప్తున్నాను మళ్ళీ, చాలా దగ్గరకు వచ్చేసింది దేవుని యొక్క రాకడ. చాలా దగ్గరికి వచ్చేసాం. ఏలియన్స్ ఉన్నాయని నమ్మకంలోకి ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు సాతాను. వాటి యొక్క ఆధారాలు బయట పెడుతున్నాడు. అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. ఒక్కసారిగా 300 నుంచి 400 కోట్ల మంది మనుషులు ప్రపంచంలో మాయమైపోతారు. దాని యొక్క నేరం అంతా వాటి మీదకి వెళ్తుంది. వాడు అలా మిస్లీడ్ చేస్తాడు. అవి కనబడుతూనే ఉంటాయి. 16వ ప్రకటన గ్రంథంలో కూడా వాడి నోట నుంచి వచ్చేటువంటి 3 కప్పలు వంటి అపవిత్రాత్మలు, ఆ ఏలియన్స్ అన్నీనయ్యి. స్పీల్బెర్గ్ చాలా క్లియర్గా చూపించాడు మూవీని. లాస్ట్ డేస్లో మనం ఉన్నాం. కానీ ఆయన రిలీజ్ అయ్యే ముందు కూడా ఒక కమెంట్ చేశాడు. ఏమంటే, చాలామంది క్రిస్టియన్స్ వారి యొక్క విశ్వాసం మీద వారికి అనుమానం కలిగే విధంగా ఉంటుంది సినిమాని. మెయిన్ ఆ మాట కోసమే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. క్రైస్తవుల యొక్క విశ్వాసం మీద వాళ్ళకి అనుమానం కలుగుతుంది అన్నాడు. నిజంగా అంతుందా అని ఆలోచిస్తే ఉంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ అందులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను పట్టుకుంటుంది. కానీ ఆవిడ ఒక దురాత్మకి ఆవరించబడుతూ ఉంటుంది వేరే చోట నుంచి చేస్తుంటే. అది మనకది దేవుడా సిలువ? ఎవరికది? ఎవరు ధరిస్తారు? క్యాథలిక్స్ ధరిస్తారు. అది అందులో ఏముంటుంది? పవర్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న వాక్యం సెలవిస్తుంటే దాన్ని అక్కడ కొట్టేశాడు. కానీ చాలామందికి తప్పుగా అయింది. కొంతమంది క్యాథలిక్స్ కూడా ఒక న్యూస్ రిలీజ్ చేశారు ఈ సినిమాకి వెళ్ళొద్దని చెప్పి. ఇంగ్లీష్ మూవీ అది, తెలుగు డబ్బింగ్ అయితే కాదు. అది అంత క్లియర్గా చూపించాడు. అంత క్లియర్గా ఇక్కడ అదే కనబడుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదువుతాం చూడండి. 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరతపుల్ని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పం అంట ఎవరు చెప్పాలి? సాతాను. అపవాదిని ఘటసర్పంతో పోల్చాడు. క్రూర మృగం అంటే ఎవరు? సాతాను గడి కొడుకు. ఎవరో? యాంటీక్రైస్ట్. త్రిత్వం మళ్ళీ అక్కడ కనబడుతుంటో చూడండి. ఈడి కింద ఉన్నవాడు అబద్ధ ప్రవక్త. ఏ దేవుళ్ళా చేద్దాం అనుకుంటాడు, కానీ మనోడికి అంత సీన్ లేదు సాతాను గడికి. చూడండి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. చూడండి, ఇక్కడ దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. ఏం తగిలిందంట? చావు దెబ్బ తగిలినట్టుండెను అని రాసింది. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, యాంటీ క్రైస్ట్ని చంపేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, ఆ నాయకుడిని చంపుతారు. చచ్చిపోయిన తర్వాత బ్రతికాడంటే ఆశ్చర్యపడతారు. ఏదో మైనర్ గాయాలు తగిలినాయి అనుకోండి, అంత ఆశ్చర్యపడతారా? ఇప్పుడు ట్రంప్ గారు మన ఎవరో అసాసినేట్ చేయాలనుకున్నారో, బుల్లెట్ ఇలా రాసుకుంటూ పోయింది, చావు బ్రతుకుల మధ్యన నిలబడ్డాడు వ్యక్తి. పెద్దగా ఏమైనా ఆశ్చర్యపడ్డావా? మిస్ అయింది అనుకున్నారు. కానీ ఇక్కడ మిస్ అవ్వడం కాదు, డైరెక్ట్గా చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత చూడండి అక్కడ ఎంత బాగా రాయబడిందో చూడండి. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పముకు నమస్కారము చేసిరి. వారు మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడో
ఘటసర్పం అంటే సాతాను, ఒక మతానికి దేవుడు, పేరెందుకులే. దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదోషణలను పలుకొక నోరు దానికి ఇవ్వడను. డంబపు మాటలు దేవదోషణ, ఇంగ్లీష్లో ఏంటి? బ్లాస్ఫమీ, బ్లాస్ఫమస్, బ్లాస్ఫెమియా అనేటువంటి పదం కూడా ఉపయోగించి దానికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో దాని యొక్క అర్థం కానీ చూస్తే హయ్యర్ క్యాడర్కి సంబంధించినటువంటి దేవుణ్ణి గాయపరిచే పదాలు అని అర్థం. మెజెస్టీని గాయపరిచేటువంటి మాటలు మాట్లాడతాడంట. అంటే దేవుడు సైతం గాయపడతాడు వాడు మాట్లాడే మాటలకి. అంత దారుణంగా దూషిస్తారంటే యాంటిక్రైస్ట్, అర్థం చేసుకోండి. ఎందుకంటే మానవ సహజ సంబంధమైన ఆత్మ కదా ఆయనలో ఉంది. చచ్చిపోయిన తర్వాత వాళ్ళలో ఉన్న ఆత్మ వెళ్ళిపోవలసిన చోటికి. తర్వాత ఇంకొక ఆత్మ వచ్చింది చూడండి, ఎక్కడి నుంచి? సముద్రములో నుండి వస్తున్నటువంటి ఆత్మ. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి దేవుడి మీద పగ తీర్చుకోవడానికి రౌద్రముతో, కోపంతో ఉందో తెలీదు, కానీ ఆడు మాటలు బట్టి అర్థమవుతుంది చాలా పగతో రగిలిపోతుంది ఆత్మ దేవుడి మీద. కొంతమంది అంటారు అది నిమ్రోదొక్క ఆత్మే ఉంటుంది, నిమ్రోద్ ఆత్మ మళ్ళీ అందులోకి ప్రవేశిస్తాను కొంతమంది అంటారు. నేను లిలిత్ అయ్యి ఉండొచ్చు, లెవియాతాన్ అయ్యి ఆత్మ అయి ఉండొచ్చు అని నేను అంటా ఉంటాను. అయి ఉండొచ్చు, కానీ ఏదో ఆత్మ, ప్రకృతి సంబంధమైన దైవ సంబంధమైన ఆత్మ కాదు, అపవిత్రమైనటువంటి కలయికను బట్టి కలిగినటువంటి ఆత్మ. ఆ ఆత్మ కొన్ని సంవత్సరాల నుండి దేవుడి మీద పగ తీర్చుకోవడానికి కోపంతో రగిలిపోతుంది. ఎంత రగిలిపోతుందంటే వాడు మాట్లాడే మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. అంత రగిలిపోతుందంట ఆత్మ, అంత నలిగిపోతుందంట. అంత క్రోధముతో వాడు ఉన్నాడని చూపించడానికి ఆ పదాలు ఉపయోగించబడ్డాయి. దేవుడు సైతం గాయపరచబడే అంతగా మాట్లాడుతున్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. అది చచ్చి బతికి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా పరలోకమందు ఉన్న పరిశుద్ధుల్ని దేవుని దూషిస్తున్నాడంట. ఏం తిడుతున్నాడో, ఏ మాటలు మాట్లాడుతున్నాడో, లేకపోతే ఏ పదాలు ఉపయోగించాడో, ఏ విధంగా వాడు ఉంటాడో తెలియదు, కానీ వీడిని వెంబడించేది మాత్రం ఒక మతం. అది నేను చెప్పాను చాలా సందర్భాల్లో, ఒక మతం. ఆ దైవ దూషణ ఏంటంటే యోహాను సువార్త బట్టి చూస్తే పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడడమే బ్లాస్ఫమీ, దైవ దూషణ అని ఉంది. కాబట్టి చాలా రకాలుగా మాట్లాడతాడు. నాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఇలా అనొచ్చు ఇలా అనొచ్చు అని. దాని గురించి మాట్లాడడం అంత అవసరం లేదు. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అంత్య దినాల్లో మర్యాద అనేటువంటిది కోల్పోతారు మనుషులు. చాలా చిరాగ్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు రెస్పెక్ట్ అనేటువంటిది ఉండదు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. అన్నిటికీ మించి దేవుణ్ణి పచ్చిగా తిట్టేటువంటి జనాంగం రాబోతుంది. భయంకరంగా దూషించేటువంటి ఒక జనాంగం బయటికి రాబోతుంది. వాళ్ళ మాటలు మనం భరించలేం, వారి దోషంలో మనం వినలేం. అంత దారుణంగా దేవుడు దూషించబడే కాలం రాబోతుంది. అంత భయంకరంగా. ఈ చివరి రోజుల్లో చూస్తే వాడే ఆ దోషణ మాట్లాడేటువంటి వ్యక్తిని కూడా రాయబడి ఉన్నది. దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా లోతుగా దీని గురించి మనం ధ్యానం చేయొచ్చు. కానీ సమయం ఉన్నప్పుడు దాని గురించి ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుత కాలాన్ని బట్టి కానీ చూస్తే జెన్జీ జనరేషన్ కదమ్మా, జెన్జీ. అది నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.